అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు మీకు కరివేపాకు చెట్టు గురించి ఎలా పెంచాలి అనేది దాని గురించి కొన్ని టిప్స్ మీకు చెప్తానండి. మన కిచెన్‌లో, వంటింట్లో అందరికీ అవసరమైంది కరివేపాకు. మన గార్డెన్‌లో పండించిన కరివేపాకుకి, బయట మనం తెచ్చుకున్న కరివేపాకుకి చాలా తేడా ఉంటుంది. అసలు ఇది ఒక్కరు వేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మరి అటువంటి కరివేపాకు చెట్టుని ఎట్లా పెంచాలి అనేది మీకు ఈరోజు చెప్తాను. కరివేపాకు చెట్టును పెంచడానికి చాలా మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఎంత బాగా చూసుకున్నా చూసారు కదా, ఈ కరివేపాకు చెట్టు పెరగడానికి 4-5 సంవత్సరాల కాలం పడుతుంది. ఇది చలికాలము నిద్రావస్థలో ఉంటుందన్నమాట. వర్షాకాలము, చలికాలము నిద్రావస్థలో ఉంటుంది. అంటే చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఈ చెట్టు గ్రోత్ అనేది అంతగా ఉండదు. కేవలం ఎండాకాలంలో, సమ్మర్లో మాత్రమే ఈ చెట్టు గుబురుగా, బుషీగా పెరుగుతుంది. మరి ఇట్లాంటి కరివేపాకు చెట్టుకి ఏవేమి పోషకాలు ఇయ్యాలో మీకు ఈరోజు చెప్తాను. చూశారు కదా, ఇది పల్చటి మజ్జిగ. వారానికి ఒక్కసారి మజ్జిగని ఇట్లా చెట్టు మొదల్లో ఇలా పోసేయండి. పల్చటి మజ్జిగని ఇవ్వడం వల్ల కరివేపాకు చెట్టు చాలా గ్రోత్ ఉంటుంది. అట్లనే మీరు 3 డేస్కి ఒకసారి, 4 డేస్కి ఒకసారి బియ్యం కడిగే నీళ్ళు ఉంటాయి కదా, ఆ వాటర్ని పోస్తూ ఉండండి. 15 రోజులకు ఒక్కసారి. నేనైతే ఇది కిచెన్ కంపోస్ట్, నేను కిచెన్ వేస్టేజ్తో ఇలా కంపోస్ట్ చూసారా ఎంత బాగా రెడీ అయిందో. ఈ వేస్టేజ్ని 15 రోజులకు ఒక్కసారి ఇట్లా మనము చెట్టు మొదల్లో బాగా చక్కగా ఇలా పాదు చేసుకొని, చూసారా, ఇట్లా చెట్టు మొదల్లో పాదు చేసుకొని కిచెన్ కంపోస్ట్ని ఇట్లా ఇచ్చేసేయండి. అంతేకాకుండా కరివేపాకు చెట్టుని పెంచడానికి దీనికి ఒక పెస్ట్ అనేది కూడా వస్తూ ఉంటుందండి. చూసారు కదా, ఇట్లా నల్ల పురుగులాగా ఇట్లా ఉంటుంది. ఆకులని ఇట్లా చేత్తో తుంచేసి దూరంగా పడేయండి. కరివేపాకు చెట్టుని ఇంకొకటి ఏమంటే, ఈ చూసారు కదా, ఎంత మనము ఇట్లా మొదలు ఇలా కట్ చేస్తూ ఉంటే, చూసారా, ఈ విధంగా మీరు కట్ చేయండి, అంత బుషీగా వస్తుంది. దీనికి ఎక్కువ నైట్రోజన్ అవసరం అవుతూ ఉంటుంది. 15 రోజులకు ఒకసారి ఆవు పేడని కానీ, లేకపోతే ఏదైనా కంపోస్ట్ను కానీ ఇస్తూ ఉండండి. ఈ విధంగా చేశారంటే మీ కరివేపాకు చెట్టు గుబురుగా, బుషీగా అనేది పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.